ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం నడిపిన గొడ్డలి పార్టీని ప్రజలు దూరంగా ఉంచాలని ఆ పార్టీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 67వ వార్డులో మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాడు రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే నమ్మకంతో ప్రజలు వైసీపీకి పట్టం కడితే రాష్ట్రాన్ని అన్నింటా ముంచేశాడని ఆరోపించారు. ఉన్న 5 ఏళ్లు జగన్ నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేశారని విమర్శించారు. కూటమి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, వచ్చే ఏడాదిలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, అమరావతి పనులు కూడా చకచకా జరుగుతున్నాయని తెలియజేశారు. మా స్థానిక కార్పొరేటర్ సోదరులు మా చిరంజీవి సీనియర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో అంటే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలో వచ్చినటువంటి పూర్తి చేసినటువంటి నేపథ్యంలో మేము చేసినటువంటి అభివృద్ధిని ఇంటింటికి తీసుకువెళ్లి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు మేము ఇంటింటి కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా 2029 ఒక ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యతకు వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అభివృద్ధి చేయాలన్నా పూర్తి స్థాయిలో అది 2 సార్లు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. దానిపైన అందుకే అందులో మళ్ళీ 2019లో చేసేటువంటి పొరపాటు ఎవరు చేయకుండా ఉండడం కోసం వాళ్ళకి మేము చేసినటువంటి అభివృద్ధి పైన అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. మేము చేసినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అమరావతి నిర్మాణం కానీ, ఈరోజు మేము చేసినటువంటి జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, అలాగే అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, అలాగే సంపద సృష్టిని సమపాలలో మేము ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నాం దానిపైన అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నామండి. ఖచ్చితంగా చాలా నమ్మకం ఉంది. మాకు ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ ఒక అవకాశం కల్పిస్తారని మేము నమ్ముతున్నామండి స్ట్రాంగ్గా.